మరి అది తీసుకొని రావాలి కదా. మరి ఇవన్నీ తీసి రాకుండా మరి ఎవరికో కామెంట్ చేయడం ఎందుకు, తప్పుడు ప్రచారం పెట్టడం ఎందుకమ్మా? మా బాధ మాకుందమ్మా. కన్న తల్లికి ఎంత బాధ ఉందో ఒక్కసారి చూడండి అమ్మా. ఇప్పుడుకొచ్చి భోజనం కూడా చేయలేదు ఆవిడ. నా కూతురు భోజనం కూడా చేయలేదు. ఆ కన్న తల్లి ఒక గుండు పగిలిపోతే ఒకసారి మీరు ఆడపిల్లనమ్మా, ఒకసారి మీ బాధ ఎలా ఉంటుందో చూడండి అమ్మా. మొన్న ఏదో స్మెల్ వస్తేనే నేను దగ్గర ఉండి తీసుకెళ్ళాం, ఏదో వస్తుంది రండి ఒకసారి అంటే పాపం అప్పటికప్పుడు వచ్చాక. అవునమ్మా. అలాగే పాప తల్లి ఉంది భవాని, ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో పాప వచ్చేసిందని లేదంటే పాప అలా చోటు ఉందని రకాలుగా పెడుతున్నారు. మీరు మరింత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎలా చూడండి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏదైనా ఒక దగ్గర పాప దొరికింది అని అనగానే చూసిన వెంటనే ఒకవేళ మా పాపే దొరుకుంటుందా అని ఓపెన్ చేసి చూస్తున్నాం కదా. తీరా చూస్తే ఫోటో ఆ అమ్మాయి ఎవరైతే ఉంటున్నారో అమ్మాయి అందరూ కనిపిస్తున్నారో ఒక మా అమ్మాయే కనిపించట్లేదు అన్న బాధ ఎక్కువైపోతుంది. అది నేను చెప్పినా ఎవరికి అర్థం కాదు. ఏదో నార్మల్గా తిరిగేస్తుంది, నార్మల్గా మాట్లాడుతుంది, నార్మల్గా ఉంటుంది అని అనుకుంటున్నారు తప్ప దీన్ని నేను ఎంత పెయిన్ అనుభవిస్తున్నానో ఎవరికి ఎందుకు మేడం మీరు నా పక్కన ఉన్నారు మనసులో ఎంత పెయిన్ ఉందో మీకు. తప్పుడు ప్రచారం అనేది తగ్గించుకుంటే బెస్ట్ మేడం. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రచారం వల్ల అది నేను ఎంత సఫర్ అవుతున్నానో నా వరకే తెలుసు. ఏంటంటే బయటికి జనాలు ఏమనుకుంటున్నారంటే బయటికి బాధ చూపించారు. మేము వస్తున్నప్పుడు కూడా ఒక టిఫిన్ హోటల్ దగ్గర ఆగితే అక్కడ టిఫిన్ వేసే వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే పాప దొరికేసిందంటే కదా, గంటలో వచ్చేసిన అసలు తుల్లో అమ్మాయి మా అమ్మాయి అనుకున్నాం మేడం. తుల్లో పలానా దగ్గర దొరికిందంటే తుల్లో వెంటనే ఫోన్లో ఓపెన్ చూస్తే ఆ అమ్మాయి వేరే ఈ అమ్మాయి మా ఈ మధ్యకాలంలో పోలీసులు ఏం చెప్పారమ్మా, ఎంతవరకు వచ్చే ప్రయత్నాలు ఏమైనా చెప్పారు? చేస్తున్నారు మేడం, ఇంకా మనకి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేస్తారు. ఇప్పుడు మీ అత్తయ్య గారు గది పది చెప్తారు కదా, ఏమన్నా ఈ మధ్యకాలంలో ఏమైనా చూసారా? ఇంకా ఏ టెన్షన్లో పడి ఇంకా అడగలేదు మేడం. అంటే మీ ఫ్యామిలీ అంతా కూడా పాప క్షేమంగానే అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చుకి తెలియలేదు కాబట్టి ఎవరు కావాలని బయటకు తీసుకెళ్ళిపోయి ఉంటారు. సేఫ్ ప్రస్తుతానికి ఎంతో కొంత ఆస్తా ఉన్నామంటే పాపకి ఏం కాలేదు. మొన్న ఇక్కడ గుడి దగ్గర సీసీ ఫుటేజ్ కూడా చూసామని చెప్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏమైనా దొరికిందంటారు క్లూ ఏమైనా, అక్కడ మనుషులను సంచరించినట్లేదు కానీ? ఏమో మేడం దాని గురించి అయితే ఇంకా మాకేం తెలియదు మేడం, ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. డాగ్కి సంబంధించి ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాము, అవి కూడా మాకేం చెప్పలేదు. ఇప్పుడు రాలేదని అనుకుంటున్నాం, మరి రాలేదు మాకు. ఏదైనా